హాయ్ ఫ్రెండ్స్, ఈ అమెరికా ఇస్రాయేల్ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు ఈ యుద్ధము 2 వారాల పైన నడుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతూ ఉంది. ప్రాణ నష్టం మనకు పాతకాలంలో ఉన్నంత కాకపోయినా ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక స్కూల్ మీద దాడిలో 160 మంది పిల్లలు చనిపోవటం, ఇవన్నీ మనకు మీ అందరూ చూస్తున్నదే మీడియాలో. సో ఈ సందర్భంగా ఒకసారి మనము మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం ఏంటో ఒక్కసారి మీ అందరి కోసం చెప్తున్నాను. అంటే ఒక ప్రపంచ యుద్ధం అంటే దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలియాలని ఈ చెప్తున్నాను. రష్యా అందరికంటే ఎక్కువ నష్టపోయింది. 32 లక్షల మంది రష్యా వాళ్ళు చనిపోయారు. తర్వాత ఒట్టమాన్ ఎంపైర్ అంటే టర్కీ 30 లక్షలు. జర్మనీ ఏదైతే యుద్ధం మొదలుపెట్టిందో 25 లక్షలు. పర్షియా 20 లక్షలు. పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్. దాని తర్వాత ఆస్ట్రియా హంగేరీ, అది 18,50,000. ఫ్రాన్స్ 17 లక్షలు. ఇటలీ 11,50,000. ఇంగ్లాండ్ 10 లక్షలు. సెర్బియా 7 లక్షలు. రుమేనియా 6 లక్షలు 20,000. బల్గేరియా 1,80,000. గ్రీస్ 1,70,000. బెల్జియం 1,30,000. యునైటెడ్ స్టేట్స్ అమెరికా 1,20,000. పోర్చుగల్ 90,000. ఆల్బేనియా 70,000. సో ఈ రకంగా కోట్లల్లో ప్రజా జీవితాలు మనకు ఈ ప్రాణ నష్టం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో. దయచేసి ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా మనకు దానికి సంబంధమైన పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆఫ్ చేస్తే ఈ ప్రపంచానికి మంచిది. థ్యాంక్ యూ.